గడిచిన దినాల్లో ఏ మార్గాల్లో నీ బ్రతుకులు మూసుకుపోయాయి? ఏ ద్వారాలు మూసుకుపోయాయి? మంచి ఉద్యోగ ద్వారం మూసుకుపోయిందా? మంచి వ్యాపార ద్వారం మూసుకుపోయిందా? చక్కటి ఆర్థిక ద్వారం మూసుకుపోయిందా? అవకాశం దొరికినట్టే దొరికి నీకు దూరం అయిపోయిందా? ఏ మార్గం మూతవేయబడిందో నాకు తెలియదు. గ్రహించు. గడిచిన దినాల్లో ఏ మార్గం మూతవేయబడిందో నాకు తెలియదు. ఈరోజు నీ పాప నిమిత్తమై పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఈ దినం నుంచి నువ్వు నీతిగా బ్రతకటం ప్రారంభిస్తే మోయబడిన ప్రతి ద్వారం యేసు నామం పేరిట ప్రార్థనల ద్వారా దేవుడు తెరుచునుగాక. మోయబడిన ప్రతి ద్వారాన్ని తెరుచునుగాక. నీకు విరోధంగా లేచిన ద్వారాలు దేవుడు మూసివేయునుగాక. అయితే ఎలాంటి స్థితిలో ఉండి ప్రార్థన చేయాలి ఒకసారి చెప్పండి. ఎంత నీతి కలిగి ప్రార్థన చేయాలి? యెషయా గ్రంథంలో చోట అంటాడు, ఇశ్రాయేలీయులారా, మీ చేతిలో రక్తాపరాధపు చేతులుగా పెట్టుకొని, కీడు చేసే చేతులుగా పెట్టుకొని మీరు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు, రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. మీరు ఎంత ఏడ్చి ప్రార్థన చేసినా మీ ప్రార్థన నేను వినను. ఏం చేస్తారయ్యా? మీ ప్రార్థన వినకుండా నా చెవులు మూసుకుంటా. మీరు ఎంత ఏడ్చినా మీ వైపు చూడకుండా నా కళ్ళు మూసుకుంటా. మీ వైపు నేను చూడను. ఎందుకు చూడరయ్యా? మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ అపవిత్రతలో ఉండి ప్రార్థిస్తున్నారు. అలాగని అపవిత్రత అంటంతో అందరూ పెద్ద పెద్ద తప్పుల్లో ఉండరు. ఏమో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో, లైవ్ చూస్తున్న కుటుంబాల్లో పెద్ద తప్పుల్లో ఉన్నారేమో నాకు తెలియదు. సహజంగా ప్రతిరోజు దేవుని వాక్యం వినే బిడ్డ చిన్న చిన్న పొరపాట్లలోనే, ఆ చిన్న చిన్న పొరపాట్లు మన ఆశీర్వాదానికి ఆటంకంగా ఉంటాయా? నా దైనందిన జీవితంలో జరిగిన ఒక కార్యం చెప్తాను. మేబీ అది 2005-06 ఆ ప్రాంతం, సూరారం ప్రాంతంలో విజిటింగ్కి వచ్చాం ఆటో మీద. షాపూర్లో ఉండేవాళ్ళం. అప్పుడు షాపూర్ వెళ్తూ ఉన్నాం. సరిగ్గా సాయిబాబా నగర్ చౌరస్తా ఉంది కదా, అక్కడికి వచ్చేసరికి ఆటో ఆగిపోయింది. నాకు తెలిసిన మెకానిజం చేశా, ఆటో స్టార్ట్ కాల. సాయిబాబా నగర్ చౌరస్తా నుండి జీడిమెట్ల బస్ డిపో వరకు ఆటో నెట్టుకుంటూ వెళ్తున్నా. వెనక దైవజనురాలు ఉన్నారు, నడుచుకుంటూ వస్తున్నారు, నేను నెట్టుకుంటూ వెళ్తున్నా. బండులు తోలేటప్పుడు చాలా సరదాగా ఉంటుంది. పంచర్ పడినప్పుడు తెలుస్తుంది. బుల్లెట్ ఉంటుంది చూసారా, అది పంచర్ అవటం అడవిలో పంచర్ కావాలా. దాన్ని కొన్నందుకు నీవు తిట్టుకోవటం, కొనిపెట్టిన మొత్తం పగటిపోటే సొక్కలు కనపడకపోతే నన్ను అడగండి. ఆ రాత్రి వేళ 11:30-12 అవుతుంది. సాయిబాబా నగర్ నుండి డిపో దాకా నెట్టుకుంటే వెళ్ళేసరికి నా ప్రాణం అయిపోయింది. అలాగని ఆటో అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోదామా? వదిలిపెట్టి వెళ్తే ఆటోగానే ఉంటుంది కానీ ఇంజిన్ మాయమైపోద్ది. ఆటోగానే ఉంటుంది కానీ 3 చక్రాలు మాయమైపోతాయి. పేద స్థితి. అలాగని అప్పుడు ఫోన్ చేద్దామంటే అప్పట్లో ఫోన్ సౌకర్యం లేదు. ఏమంటారు, టెలిఫోన్ బూతులు తప్ప సెల్ ఫోన్ వ్యవస్థ ఆ రోజుల్లో లేదు. ఏం చేయాలో అర్థం కాల. సరిగ్గా జీడిమెట్ల డిపో ఎదురుగా, తోపస్ కంపెనీ ఎదురుగా స్ట్రీట్ లైట్ ఒకటి ఉంటే అక్కడ ఆటో ఆపి, దేవా దీనిలో ఏ ప్రాబ్లం ఉందో నాకు తెలియచేయి, నేను చదువుకుంది కూడా ఈ ఇంజినాటి మీద కదా, దేవా ఏదైనా నాకు ఆలోచన ఇస్తే నేను బాగు చేస్తా అని చిన్న ప్రార్థన చేసుకున్నా. దేవుడికి జ్ఞాపకం చేస్తాడు, వెనక స్పార్క్ ప్లగ్ ఉంటుంది, దాన్ని ఉప్పదీసేయి. స్పార్క్ ప్లగ్గా అది చిన్నదే కదా, డస్ట్ పడి ఉంటుందా? డస్ట్ పడితే ఏం పావుకిలేం పడతగా. ఆ స్పార్క్ ప్లగ్ ఉప్పదీయమంటారు ఏంటి? ఏదో వైర్ తెగిపోయిందని నేను అనుకుంటే అని నేను మనసులో అనుకుంటున్నా. దేవుడు అంటాడు, రేయ్ నువ్వు నోరుమై, ముందు స్పార్క్ ప్లగ్ ఉప్పది. నీ ఆలోచనలు ఇక్కడ సోటు ఇవ్వద్దు, నేనేం చెప్తున్నాను పోయి ఆ పని చేయి. వెనక డోర్ ఓపెన్ చేశాను, స్పార్క్ ప్లగ్ బయటకు తీసా. చూస్తా ఉన్నా. నేను అనుకున్నా కనీసం ఒక 50 గ్రాములు మట్టి పడి ఉంటుందేమోనని. 50 గ్రాములు కాదు కదా, ఎక్కడో చిన్న నలుసులు. ఆ నలుసు తుడిచేయి. దేవా ఇక్కడ మట్టి ఏమి లేదు కదా, చిన్న నలుసులు కదా. అదే అధిక ప్రసంగం వద్దని చెప్పేది. నేనేం చెప్పాను, అజయ్ నేను వేసుకున్న చొక్కాయి ఆ బట్ట ముక్కతో క్లీన్ చేద్దాం అనుకున్నాను. ఆ గ్యాప్లో అది పట్టట్లా. అంత చిన్న గ్యాప్ స్పార్క్ ప్లగ్లో ఉండేది. అరే ఇంత చిన్నగా ఉంది, దుమ్మేం కనపట్లా అని, బట్ట పట్టలేదని ఆటో లోపలికి వెళ్ళి పేజ్ ఒకటి ఉంటే, పేపర్ ఒకటి ఉంటే దాన్ని చింపి పేపర్తో ఇట్లా రఫ్ చేశా. పట్టుకుంటే ఏదో జస్ట్ కార్బన్ పార్టికల్స్ చిన్న డస్ట్ వచ్చింది. వెంటనే స్పార్క్ ప్లగ్ పెట్టాను, డోర్ వేసాను, ఆటో ముందుకు వచ్చాను, కిక్కు కొట్టాను,
టుక్ టుక్ అని స్టార్ట్ అయిపోయింది అది. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఎంత పెద్ద ఆటోని ఆపింది చిన్న చిన్న నలుసులు. మండే శక్తి ఇంజిన్ లోపట ఉంది, పెట్రోల్ ఉంది, దరిదాపుగా 5 అడుగుల పొడవున్న ఎంత పెద్ద ఆటోని ఆపింది ఒక చిన్న నలుసు. నీకు ఇప్పటికే అర్థమైంది తమ్ముడు, నువ్వు చాలా మంచోడు. ఆ మంచితనం లేకపోతే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చేవాడివి? ఆ మంచితనం లేకపోతే నువ్వెందుకు బాప్తిస్మం తీసుకునేవాడివి? నువ్వు మంచోడివి అనేది ఎంత వాస్తవమో, చిన్న చిన్న నలుసులు ఉన్నాయి అనేది కూడా అంతే వాస్తవం. నువ్వు మంచిదానివి అనేది ఎంత వాస్తవమో, చిన్న చిన్న బలహీనతలు, చిన్న చిన్న అవిధేయతలు, చిన్న చిన్న లోపాలు నీలో ఉన్నాయనేది అంతే వాస్తవం. ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన నీ బ్రతుకులో ఆ చిన్న నలుసులు తొలగించుకోవటం ప్రారంభించు. ఈ గడియలోనే దేవుని ప్రభావం నీ మీదకు దిగివచ్చును గాక. కార్యాలు జరగకుండా ఏ సాతాను ఆటంకపరిచాడో దాన్ని నువ్వు తొలగించుకోగలిగితే ఈ రాత్రి నుండే ఓ ప్రత్యేకమైన కార్యం నీ జీవితంలో దేవుడు జరిగించును గాక. మన ప్రార్థన దేవుని సన్నిధికి ధూపంలాగా చేరాలంటే చెప్పండి, మొట్టమొదట ఏ జాబ్ ఉండాలి? సరే, స్క్రీన్ వైపు అయినా చూసి చెప్పండి. ప్యూరిటీ, సత్శీలత. సత్శీలత ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. పాత నిబంధనలు ఇశ్రాయేలీలు 70 సంవత్సరాలు ప్రతి సంవత్సరం 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల కంటిన్యూస్గా ఉపవాసం ఉన్నారు. 70 సంవత్సరాలు ఉపవాసం ఉన్న వాళ్ళ ప్రార్థనకు జవాబు రాలా. ఎందుకో తెలుసా? పాపములో ఉండి ప్రార్థించారు. ఈ వాక్యం వింటుండగా నీ పాపములో నుండి బయటకు వచ్చి ఈ రోజు నుండే యేసయ్యా నీ కొరకు బ్రతుకుతా, యేసయ్యా నీ మార్గంలో నేను నడుస్తా, తెలుసో తెలియకో నా బ్రతుకులో కొన్ని పొరపాట్లు జరిగాయి, ఈ రోజు నుండి నన్ను పరిపూర్ణంగా మార్చుకొని నీ వైపు తిరుగుతానయ్యా అని దేవుని వైపు నువ్వు తిరగగలిగితే, నువ్వు ఏది తెరవమంటే అది దేవుడు తెరుస్తాడు, ఏది మోయమంటే దేవుడు అది మోస్తాడు. అట్టి కార్యం దేవుడు జరిగించునుగాక. రెండవది, ప్రార్థించేటప్పుడు సదుద్దేశం మనకు ఉండాలి. ఏదైనా ఒక ప్రార్థన అంశం నువ్వు చేసేటప్పుడు ఆ ప్రార్థన వెనుకున్న ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడు. ఆ ఉద్దేశం సరైనదైతే నువ్వు అడిగిన దానికంటే దేవుడు అధికంగా చేస్తాడు. చూడండి ఆ మాట, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. ఎంత విచిత్రమైన మాటలు ఇక్కడ రాసి ఉంటాయో నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీరు ఆశించుతున్నారు కానీ పెద్దగా మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవునిని అడగనందున మీకేమీ దొరకదు. ఇంకోసారి, దేవునిని అడగనందున మీకేమీ దొరకదు. నెక్స్ట్, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. ఒకసారి నా వైపు చూడండి ఎంత తమాషాగా ఉందో. 2వ వచనం ముగింపులో ఏమన్నాడు? వాళ్ళు నన్ను అడగట్లేదు కాబట్టి వాళ్ళకి దొరకలేదు అంటాడు. 3వ వచనంలో ఏమంటాడు? వాళ్ళు అడిగినా వాళ్ళకి దొరకట్లేదు అంటాడు. ఇది న్యాయమా? అర్థం కాలేదా? 2వ వచనం ముగింపు ఏమన్నాడు? వాళ్ళు అడగలేదు కాబట్టి దొరకలేదు అన్నాడు. 3వ వచనం ముగింపు ఏమన్నాడు? వాళ్ళు అడిగినా వాళ్ళకు దొరకట్లేదు అన్నాడు. అడిగితే ఇస్తానన్నాడుగా, మరి ఎందుకు ఇలా? దేవుడు అక్కడ ఉద్దేశాన్ని చూశాడు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు అని అంటాడు. అంటే ప్రార్థించేటప్పుడు ఆ ప్రార్థనాంశం వెనుకున్న ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడు. ఆ ఉద్దేశం సరైనదైతే నమ్ము, నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ దేవుడు చేయటం ప్రారంభిస్తాడు. షిలోహు మందిరానికి అన్నమ్మ తల్లి వచ్చింది. అన్నమ్మ తల్లి వచ్చి దేవుని ఇలా అడిగింది, అయ్యా నాకొక కుమారుని దయచేయి అని అంది. నేను మిమ్మల్ని అడుగుతా, కుమారుణ్ణి ఎందుకు అడిగింది? కుమారుణ్ణి ఎందుకు అడిగింది అంటే కుమార్తెలు వద్దేనా? ఒక మాట చెప్తాను, దేవుడు ఎప్పుడైనా ఏ తల్లి జీవితంలోనైనా ఏ తండ్రి జీవితంలోనైనా మొదటి డెలివరీ అప్పుడు ఆడపిల్ల పుట్టింది, సెకండ్ డెలివరీకి సిద్ధంగా ఉంది, ప్రభా నాకు మగబిడ్డ కావాలి,
ప్రభా నాకు మగబిడ్డ కావాలి, ప్రార్థన చేయటం తప్పు కాదు, ప్రార్థన చేయటం తప్పు కాదు. అయితే రెండోసారి నువ్వు ప్రార్థన చేసిన తర్వాత కూడా దేవుడు ఆడబిడ్డనిచ్చాడు. ఏం చేయాలో తెలుసా? నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. నువ్వు ఆడబిడ్డ నా వైపు చూడాలి. దేవుడు రెండో పర్యాయం నీకు ఆడబిడ్డనిచ్చాడు. అప్పుడు నువ్వు నేను అనాల్సినటువంటి మాట, దేవా నేను మగబిడ్డను ఆశించా, మగబిడ్డ పుట్టడం మంచిది, నీ చిత్తానుసారంగా ఆడబిడ్డ పుట్టింది, ఆడబిడ్డ పుట్టడం మరి మంచిదయ్యా. ఒకళ్ళు కూడా ఆమె నల్ల ఎందుకు మగపిల్లలు ఊరేసి చంపటానికి మిమ్మల్ని. ముసలోళ్ళు అయిన తర్వాత వాడు గంజి నీళ్ళు కూడా పోయింది నీకు. ఏదైనా కాస్త తల్లిదండ్రుల మీద మమకారం ఉండేది ఆడపిల్లలకి, మరి మగపిల్లలకి ఎందుకు లేదో? లేకుండా చేయటానికి మీరు లేరు? కాస్త ఆ తల్లిదండ్రులను చూసుకోగలిగే మనసు ఆడపిల్లలకే ఉంటుంది. అట్లాగని ఆడపిల్లలే కావాలని అడగాల్సిన అవసరం లేదు. దేవుడు మనకి ఎవరినిచ్చిన ఆడపిల్లలైనా మగపిల్లలైనా నీ చిత్తమే సిద్ధించునుగాక. తమ్ముడు, కొన్నిసార్లు నువ్వు అడిగింది దేవుడు నీకు ఇవ్వడం, నువ్వు ఆశించని దాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆశించని దాన్ని దేవుడు నీకు ఇచ్చిన దానిలోనే ఆయన చిత్తానికి తల వంచి సంతోషంగా అంగీకరించు. దానిలో నుండి విప్లవాలు, అద్భుతాలు సృష్టించడం ప్రారంభిస్తాడు. నేను సేవకు వచ్చిన తర్వాత ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు, దేవా మేము సేవ ప్రారంభిస్తే మియాపూర్లో ప్రారంభించాలి, లేదా మేడ్చల్లో ప్రారంభించాలి. సోరారం కల్లో కూడా రాకూడదు, సోరారం మేము రాకూడదు. ఎక్కడికి తీసుకెళ్ళినా వెళ్తాం కానీ ప్రభా అనండి, ఏదో అన్నాను ఇప్పుడు అని అన్నా. విచిత్రం తెలుసా, నేను ఎక్కడికైతే వెళ్ళకూడదు అనుకున్నానో అదే సోరారం తీసుకొచ్చాడు. ఆ సోరారంలో కూడా ఎక్కడికి తీసుకొచ్చాడు? తొమ్మిదిలో దేవుని చిత్తాలు కొన్ని ప్రారంభంలో చేదుగా ఉంటాయి. ఆ చేదులో దేవుడు మాధుర్యాన్ని దాచిపెట్టి ఉంచుతాడు. ఆయన చిత్తానికి నువ్వు తల వంచితే, ఆయన చిత్తానికి తల వంచితే అద్భుతం తెలుసా? ఇదే స్లమ్ ఏరియా నుండి, ఇదే సోరారం కాలనీ సాయిబాబా నగర్ నుండి ఈరోజు ప్రపంచ దేశాలకు దేవుని వాక్యాన్ని దేవుడు మోసుకొని వెళ్ళాడు. ఈ 21 దినాల ఉపవాస ప్రార్థనలో తెలుగువారు ఎక్కడెక్కడున్నారో 30 దేశాల నుంచి తెలుగు వాళ్ళు ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తులు అవుతున్నారు. మీకెందుకు చప్పట్లు రావంటే మీరు పాలు పంపులు పొందట్లేదుగా. అక్కడే గుండెల్లో గుదిబండరాయి పడిపోయింది. వినండి, ప్రభా ఇక్కడికి వద్దు అనుకున్నావు, నీ జీవితంలో కూడా నీకు ఇష్టం కాని స్థలాలకు దేవుడు తీసుకెళ్తాడు. అది దేవుని చిత్తమైతే తల వంచు. నువ్వు కోరుకున్నవి కొన్నిసార్లు నీకు దొరకపోవచ్చు, కానీ దేవుడు ఏది నీకు అంగీకరించాడో, అనుమతించాడో ఆ చిత్తానికి నువ్వు తల వంచితే వాక్యం అంటుంది, లోకము దాని ఆశలు గతించిపోతాయి, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. ఆయన చిత్తమే సిద్ధించుగాక. ఇంతకు మగబిడ్డను ఎందుకు అడిగింది? షిలోహు మందిరంలో అది ఒక జరగకూడని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ తల్లికి తెలిసింది, అయ్యా ఫినెహాసు హోఫ్నీను మందిరంలో ఇలా చేస్తున్నారే, అదే నాకు ఒక కొడుకునిస్తే ఆ కొడుకు నీతిగా పెంచి ఆ కొడుకు నీకు ఇస్తానయ్యా, వాడు నీ సేవ చేస్తాడయ్యా. దేవుని పని నిమిత్తం తీర్మానం చేసుకుంది, కొడుకునిచ్చాడు. ఆ కొడుకును పాలు విడిచేదాకా పెంచింది, మందిరంలో వదిలేసింది. ఆ చిన్నవాడే పెరిగి పెద్దవాడే దాను మొదలుకొని బెర్షెబా వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తగా స్థిరపడ్డాడు. పెద్దగా చెప్దాం ఆమెన్, పెద్దగా చెప్దాం ఆమెన్. ఆ కొడుకును దేవునికి ఇచ్చిన తర్వాత ఆ తల్లికి దేవుడు ఏం చేశాడో తెలుసా? 5 పిల్లల్ని ఇచ్చాడు, 3 కొడుకులు. పెద్దగా చెప్పాలి. ఇక 3 అన్న తర్వాత 2 ఎవరమ్మా?
పెద్దగా చెప్పండి. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కుమారుల, ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు. ఒక్క కొడుకునిస్తే 5 బిడ్డలను దేవుడిచ్చాడు. ఒకటి నేర్చుకో సంఘమా, దేవుడు నీకు ఏది ఇచ్చినా నువ్వు పొందుకున్న మేలైన ప్రతిదీ దేవుడిచ్చింది. అయితే దేవుడు నీకు ఏది ఇచ్చినా, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దానిలో దేవునికి నువ్వు పాలివ్వాలి. అగైన్ ఖరీదైన మాట, దేవుడు నీకు ఏది ఇచ్చినా, నీకు ఇచ్చిన ప్రతి దానిలో దేవునికి నువ్వు పాలిస్తే నువ్వు అడిగిన దానికంటే అత్యధికంగా దేవుడు చేస్తాడు. ఉద్యోగం ఇచ్చాడా, నీ ఉద్యోగంలో దేవుని పాలు ఉండాలి. దేవుడు నీకు ఆయుష్నిచ్చాడా, నీ బలం, నీ సమయం, నీ ధనం, నీ ఆరోగ్యం, దేవుడు నీకు ఇచ్చిన మేలైన ప్రతి దానిలో దేవునికి పాలిస్తే నీ ఆసక్తిని చూసి దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. ఎట్లా? మన ఉద్దేశాన్ని దేవుడు ఎలా గమనిస్తాడు? ఇప్పుడు ఒక యవ్వన బిడ్డ ఉన్నాడు, దేవా నాకు బుల్లెట్ కావాలి, 2 వీలర్ కావాలి, బుల్లెట్ కావాలి, 2 వీలర్ కావాలని అడుగుతున్నాడు. ఈడెందుకు బుల్లెట్ అడుగుతున్నాడు? దేవుడు ఆలోచిస్తాడు. ఇప్పుడు ఆ బిడ్డ మనసులో, అయ్యా నాకే కనుక 2 వీలర్ ఉంటే, మనం 31వ తారీఖున మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ కాడ దగ్గర ఆల్ నైట్ ప్రేయర్ జరిగింది కదా, నాకు బండి లేకపోవటాన్ని బట్టి వెళ్ళలేకపోయా. నేను హైదరాబాద్ పలానా చివరి ప్రాంతం నుంచి వస్తా, ఈ బస్సులు మరి రావటం చాలా కష్టమైపోతుంది అయ్యా, నాకే గనక ఒక బండి ఇస్తే ఆరాధనకి సమయానికి వెళ్తానయ్యా, మాసాంతర కోటానికి వెళ్తానయ్యా, శుద్ధీకరణ కోటాలకు వెళ్తానయ్యా, నాకు ఒక బండి ప్రభా అని అడుగు. ఆ ప్రార్థన వెనక ఉద్దేశం అదైతే బండి కాదు, ఆయన చిత్తం అయితే కారు ఇవ్వటానికి కూడా దేవుడు వెనకాడ్డాం. నీ ఉద్దేశం అది కాకుండా దేవుడే గనక నాకు బుల్లెట్ ఇస్తే, మా బుల్లెట్ మా వీధి ఈ చివర కిక్కు కొట్టి బండి మీద నేను డుక్ 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 కానీ బండి మీద వెళ్తూ ఉంటే డుక్ 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 అని వెళ్తూ ఉంటే మా వీధిలో ఉన్న ఆడపిల్లలందరూ తలుపులో నుంచి బయటకు వచ్చి, మా వీధిలో ఉన్న ఆడపిల్లలందరూ బయటకు వచ్చి వాళ్ళ వాకిటి దగ్గర నిలబడి, గ్రీకు వీరుడు, నా రాకుమారుడు అని వాళ్ళు అంటూ ఉంటే, అబ్బా ఆ థ్రిల్లే వేరయ్యా అయినాను. జనం నన్ను అది అనుకోవాలి, అది నీ ఉద్దేశం అయితే నువ్వు బుల్లెట్ అడిగితే చివరికి దేవుడు నీకు ఆమ్లెట్ కూడా ఇయ్యడు. దేవుడు తన చెయ్యి ముడుచుకుంటాడు, దేవా నాకేది ఇచ్చినా, ఆస్తి ఇచ్చినా, ఐశ్వర్యం ఇచ్చినా, ఆరోగ్యం ఇచ్చినా, బలం ఇచ్చినా, నాకు ఇచ్చిన ప్రతి దానిలో నీకు పాలిస్తా, నిన్ను పాలి భాగస్తుని చేస్తా, నీ మందిరపు పనికి నేను ఉపయోగపడతా. దేవునికి పాలివ్వు, ఒకటి అడిగితే 6 ఇస్తాడు దేవుడు. పెద్దగా చెప్తాం ఆమెన్. తల్లులారా, మీ ఉద్దేశం, మీ కోణంలో చెప్తాను. మీ భర్త మంచి బిజినెస్ మ్యాగ్నెట్, నా దేవుడు ఇంకా నా ప్రార్థన ఒకటే, దేవుడు మన మందిరంలో నుండి ప్రపంచ స్థాయి వ్యాపారవేత్తలను దేవుడు లేవనెత్తాలి. పాలియాంగిచో గారు ఉన్నారు కదా, పాలియాంగిచో గారి మందిరంలో నుండి ప్రపంచ స్థాయి వ్యాపారవేత్తలను దేవుడు లేవనెత్తాడు. కొంచెం గట్టిగా చెప్దాం. శాంసంగ్ కంపెనీ పేరు విన్నారా? వెంటవేంటి సార్, మేము వాడే ఫోనే అది ఎవరు తయారు చేసేది అనుకున్నారు? దక్షిణ కొరియా దేశం సియోల్లో ఈ దైవజనుడి మందిరానికి వెళ్ళే విశ్వాసులు, ఆ సంఘంలో గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు ఉన్నారు. నా ప్రార్థన, దేవుడు అలాంటి గొప్ప వ్యాపారవేత్తగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. నీ కడుపున పుట్టిన పిల్లలను దేవుడు అలా ఆశీర్వదించునుగాక. అలాంటి ప్రపంచ స్థాయి వ్యక్తులను మన సంఘంలో నుండి నీ కుటుంబంలో నుంచి దేవుడు లేవనెత్తునుగాక. అలా మంచి వ్యాపారవేత్త అయ్యాడు. దేవా ఈ సంవత్సరం ₹1 కోటి మిగలాలి ప్రభా, మా ఆయన వ్యాపారంలో ₹1 కోటి మిగలాలి, నాయన ₹1 కోటి మిగలాలి ప్రభా అని ప్రార్థన చేశావు. దేవుడు ఆ ప్రార్థన వెనుకున్న ఉద్దేశం చూస్తాడు. మీరు బాగా ఈ మాట పట్టుకొని ఉద్దేశాన్ని చూస్తాడు. ఆ ప్రార్థన వెనుకున్న ఉద్దేశం, దేవా నాకే కనుక ₹1 కోటి ఈ సంవత్సరం మిగిలితే, ఆ ₹1 కోటి
నీ ఉద్దేశం సరైనదైతే నువ్వు అడిగే అద్భుతం ఆకాశమంత ఎత్తైనదైనా ఊర్ధ్వలోకమంత లోతైనదైనా నీ ఎదుట జరిగించడానికి దేవుడు భీకరుడు. అయితే నీ ఉద్దేశం సరిగ్గా ఉండాలి. ఎలాంటి ఉద్దేశం కాకుండా, ఈ సంవత్సరం 1 కోటి రూపాయలు మిగిలితే, యేసయ్యా నా చెవులకున్న దిద్దులు చాలా చిన్నగా ఉన్నాయి నాయన, నా మెడలో ఉన్న బంగారు గొలుసు కూడా చాలా సన్నగా ఉంది ప్రభువా, ఫంక్షన్కి వెళ్ళాలంటే నాకు చాలా సిగ్గుగా అవమానంగా ఉంది నాయన, ప్రజలు నా వైపు చూసి చాలా పేదదనుకుంటున్నారు ప్రభా, అదే 1 కోటి రూపాయలు మిగిలితే నా చెవులు దిద్దులు ఈ సైజ్ చేయించుకుంటానయ్యా, నా మెడలో బంగారపు గొలుసు అని మన గేదెలకు వేస్తారు చూసారా, ఆ సైజు బంగారు తాడు వేసుకుని, అయ్యో ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుని అయ్యా, ఫంక్షన్లు జరుగుతాయి కదా మా ఊరోళ్ళకి, మా బంధువులు ఫంక్షన్ జరిగింది కదా, ఆ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడే వేసుకుంటా. ఎందుకు? ఇంకొక అక్క హృదయంలో మంట పెట్టాలిగా, ఇంకొక అక్క హృదయంలో మా ఆయన మాకెంత సంపాదించి పెట్టాడు మీకే మంట రేపాలిగా, వాళ్ళ గ్యాస్ ప్రాబ్లం తెప్పించాలిగా, ఎసిడిటీ తెప్పించాలి కదా. ఎక్కడ పడితే అక్కడ వేసుకున్న ఆయన ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటా, నా బంగారం చూసి జనం నన్ను చూసి ఏమన్నారు తెలుసా, దుబాయ్ బీబేమో మన మధ్యలోకి వచ్చినట్లుంది అని అంటా ఉంటే, దేవా దేవుడు నీకు ఇచ్చే మీ ఎదుట నిలబడిన మేమున్నాం. ఈరోజు ఈ పరిచర్య దేవుడు ఇంత ఆశీర్వదించడానికి అనుభవించి చెప్తున్నాను. ప్రతిరోజు ప్రభువుని అడిగేది ఆశీర్వదించయ్యా అంటాం, ఆశీర్వదించయ్యా అని అనం. నేను తెలుగులోనే చెప్తున్నా, నా వైపు చూడాల. ఆశీర్వదించయ్యా అని అంటాం, ఆశీర్వదించయ్యా అని అనం. దీనికి తేడా ఏంటి? ఇట్లా అన్నాం, చెయ్యి నిండిపోయింది, చెయ్యి నిండిపోయింది, భార్య పేరు చెయ్యి నిండిపోయింది, కొడుకు పేరు చెయ్యి నిండిపోయింది, మనవడి పేరు ఏదో అన్న తర్వాత చెయ్యి నిండిపోయింది, ముని మానవుడి పేరు, పిల్లలకు సరిపడే ఆస్తి సంపాదించుకోవచ్చు. ప్రభా ఇట్లా కాదు, ఇట్లా. దీని అర్థం ఏంటో తెలుసా? మీరు నాకు ఇస్తూ ఉండండి అయ్యా, మీరు ఇచ్చే ప్రతిదీ మీ రాజ్యవ్యాప్తి కొరకై వెదజల్లుతూ వెళ్తాం, ఆత్మల సంపాదన కొరకై వెదజల్లుతూ వెళ్తాం, సువార్త ప్రకటన నిమిత్తమై వెదజల్లుతూ వెళ్తాం. మా కొరకు మేమేమీ దాచిపెట్టుకోకుండా పానార్పణం అంటారు చూసారా, పానార్పణంగా నీ పనిలో పోయిపడతాం. దేవుని కృప. అలాంటి మనసు, అలాంటి ఉద్దేశం దేవుడు చూడటాన్ని బట్టే దయనీయ స్థితిలో నుండి ఈరోజు ఆయన కృపను బట్టి లక్షల కొలది ప్రజలకు సాక్షార్థంగా నిలిపాడు. చాలామంది నా స్నేహితులు, నాకు బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు, కొంచెం పరిచయస్తులు నా దగ్గరికి వచ్చి చనువుగా అంటారు, అనయ్య చెబుతాముడు, అనయ్య మీరు అబద్ధం ఆడకుండా చెప్పండి, మీకు పైనుంచి డబ్బులు వస్తాయి కదా అంటారు. నేను అంతే సీరియస్గా అంట, అవును తమ్ముడా, ఇందులో అబద్ధం ఆడేదే ఉంది, మాకు డబ్బులు వచ్చేదే పైనుండి. ఈలోప మనిషి అంటాడు, మాకు తెలుసు అన్నయ్య మీకు పైనుంచే వస్తాయని, అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచే అంటారు. ఆ తర్వాత అంట, అమెరికా దేశం కంటే శ్రేష్టమైన దేశం, ఆస్ట్రేలియా దేశం కంటే శ్రేష్టమైన దేశం, న్యూజిలాండ్ దేశం కంటే శ్రేష్టమైన దేశం, పరలోకపు దేశం నుంచి ఆకాశపు వాకిళ్ళు విప్పి తన మహిమైశ్వర్యంలో ప్రతి అవసరత తీరుస్తున్నాడు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరినట్లుగా నంబర్ 1 సత్శీలత నీకు ఉండాలి, మొదటి బంగారు జవ. నంబర్ 2 సదుద్దేశం అనే బంగారు జవ ఉండాలి. నంబర్ 3 సమాధానం అనే బంగారు జవ ఉండాలి. ఇది చాలా కాంప్లికేటెడ్. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, షారోన్ నిట్రా, నువ్వు బలిపీఠం దగ్గర బలి అర్పించడానికి వెళ్ళేటప్పుడు నా వైపు చూడాలి. బలిపీఠం దగ్గర బలి అర్పించడానికి వెళ్ళేటప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని నీకు జ్ఞాపకం వస్తే నీ అర్పణ అక్కడే విడిచిపెట్టి మొదట సమాధానపడు, ఆ తర్వాత బలి అర్పించు అంటాడు. టకమని చెప్పండి, ప్రార్థన గొప్పదా సమాధానం గొప్పదా? సమాధానమే గొప్పదా అన్నారంటే కాదు. నేను చెప్తాను చూడండి, సమాధానంతో కూడుకున్న ప్రార్థన గొప్పది, సమాధానంతో కూడుకున్న ప్రార్థన గొప్పది. విన్నారా?
ప్రార్థించే ప్రార్థనా పరుడికి సమాధానం ఉండాలి. ఇప్పుడు చూడండి, ప్రభు అక్కడ అంటాడు, బలిపీఠం దగ్గర బలి అర్పించడానికి జెర్మియా అన్న వస్తున్నాడు. జెర్మియా అన్న మీద షారోనికి లోపట ఏదో ఉంది, మరి ఏముందో మనకు తెలియదు. ఉందా? ఈ తమ్ముడికి నా మీద ఏదో ఉంది, నాకు మాత్రం ఈ తమ్ముడి మీద ఏమి లేదు. నా కొడుకు కంటే ఎక్కువ, నా సొంత బిడ్డ నా కొడుకు కంటే ఎక్కువ, ఆ భావం నాకుంది. నేను మనస్ఫూర్తిగా షారోను ప్రేమించా, కానీ వీనికి మాత్రం నా మీద ఏదో ఒక చేదైన ఆలోచన ఉంది. ఇప్పుడు నేనంట, తప్పితందా నాదే? నేను ఇతని నిష్కలంకంగా ప్రేమించాను సార్, ఇతని మీద నాకు ఏ చెడు భావన లేదు, కానీ ఈ వ్యక్తికి నా మీద చెడు భావన ఉంది. ఈ ఇద్దరిలో తప్పెవరిది అందాం? అమెరికా వాళ్ళారా, మీకు తెలుగు అర్థమవుతున్నట్లేదు. సరే, ఇలా కూడా కాదు. సరే, నాకు ఇతని మీద ఏమీ లేదు సార్, కానీ ఇతనికి నా మీద ఉంది. ఇతనికి నా మీద ఉందన్న సంగతి నాకు తెలుసు, కానీ నాకు ఇతనికి ఏమీ లేదు, ఇతని మీద నాకేమీ లేదు. నేను వెళ్ళి ఆ వ్యక్తితో సమాధాన పడాలా? ఆ వ్యక్తి వచ్చి నాతో సమాధాన పడాలా? నాకేమీ లేదు కదా, నేను ఎందుకు వెళ్ళాలా? నాకేమీ లేదుగా, నేను అసమాధానంగా ఉంటే కదా సమాధాన పడేది. నాకు ఈయనతో సమాధానమే, సో ఈయనతో నాకేం పని అని నేను వెళ్ళొచ్చు. కానీ ప్రభు ఏమంటాడో తెలుసా? నీ సహోదరునికి నీ మీద విరోధం కలదని నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అర్పణ అక్కడే విడిచిపెట్టి సహోదరుని ఎత్తుకు వెళ్ళి మొదట సమాధానపడి ఆ తర్వాత అర్పణ అర్పించు. నీ ప్రార్థన ధూపంలాగా దేవుని సన్నిధికి చేరుతుంది. బిడ్డ, నా వైపు చూడు. ఈ ప్రార్థనకి భర్తతో కొన్ని రోజుల నుంచి అసమాధానంగా ఉంటూ ప్రార్థనకు వచ్చావా? ఈ 21 దినాల ఉపవాస ప్రార్థనలో నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే ఈ వాక్యం విన్న తర్వాత యేసు నామములో నీ భర్తతో సమాధాన పడుదువుగాక. అయ్యా వినండి, ఒకవేళ నీ భార్యతోనో అత్తమామలతోనో ఎవరితోనైనా అసమాధానం నీకుంటే నీ ప్రార్థన దేవుడు అంగీకరించినట్లుగా, నీ ప్రార్థనకు దేవుడు జవాబు దయచేయనట్లుగా వారితో సమాధాన పడిన తర్వాత నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దూపంలాగా దేవుని సన్నిధికి చేరుతుంది. అయితే ఒక మాట నా వైపు చూడండి. మనుషులుగా మనం కలిసి ఉండేటప్పుడు, అమ్మ ఆ మైక్ పక్కకు తీసుకెళ్ళండి, అమ్మ అక్కడ వాలంటీర్స్ ఎవరో రైట్, నా వైపు చూడండి. మనుషులుగా మనం కలిసి ఉండేటప్పుడు చిన్న చిన్న మనస్మర్థలు వస్తాయా రావా? టకామని చెప్పండి. భార్యాభర్తల మధ్య మనస్మర్థలు వస్తాయా రావా? ఏం సైలెంట్ అయిపోయారు? అయ్యా మాకు వచ్చినాయి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తలేదంటే మీ అంత అమ్మ సునీత ఏం రాలేదురా, తమ్ముడు వచ్చాడా, సిటీ మరి తల్లి నీకు సాయంత్రం ఫోన్ చేద్దాం అనుకున్నాను తల్లి. సరే వినండి, చిన్న చిన్నవి ప్రతి ఒక్కరికి వస్తాయి. వచ్చినాయా లేవా? ఏమయ్యా నేను యేసు ప్రభుకు తమ్ముడిని, నాకెందుకు వస్తుంది? అది జనాలకేమో అన్నట్టుగా నువ్వు మీ బావగారు సైలెంట్గా ఉన్నారు. ఏమి రాలేదా? మరి వస్తే చెయ్యొద్దు. అదిగో మీ బావగారు అక్కడున్నాడు, ప్రణయన వచ్చినాయా లేవా? మంటలేని ఇల్లు లేదు, గొడవ లేని ఇల్లు లేవు. సహజం. కొంతమంది అంటారు అసలు భార్యాభర్తలు కొట్లాడుకున్నప్పుడే ప్రేమ ఎక్కువైపోద్దంట. అది ఒక మనకు అది కాదు సబ్జెక్టు. వినండి, ఎప్పుడైనా కొట్లాటలు మనస్మర్థలు సహజం. ఎప్పుడైనా ఎవరితోనైనా మనస్మర్థలు వస్తే సూర్యుడు అస్తమించే లోపే ఆ వ్యక్తితో సమాధాన పడాలి. సూర్యుడు అస్తమించే లోపు సమాధాన పడకుండా మొఖాలు పుచ్చకాయ అంత లావు పెట్టుకొని బలకరిస్తేనే నేను బలకరిస్తా, ఆయన బలకరిస్తేనే నేను బలుకుతా. తగ్గేదే లేదు. 3 రోజులు 4 రోజులు నేను మాట్లాడను, వారం రోజులు మాట్లాడను. దేవుడు దాన్ని అంగీకరించడో. మాట్లాడను నేను. బాలసుబ్రహ్మణ్యం విను, నేను మాట్లాడను. నేను మాట్లాడితే అమ్మ మైక్ పక్కకి తీసుకెళ్ళండి తల్లి. వినండి, నేను మాట్లాడను. సత్యలో నేను మాట్లాడను. నేను దిగనంటే దిగను, దిగానంటే నేను చీప్ అయిపోతాగా, నేను అలసైపోతా కదనని
వారం రోజుల పాటు మాట్లాడకుండా ఉంటారు. మళ్ళీ రాత్రి నిద్రపోయేటప్పుడు ప్రార్థన చేసుకుంటారు. ఆ ప్రార్థన దేవుడు వింటాడా? ఆ శనివారం మీరు ఉపవాస ప్రార్థనకు వచ్చారు, ప్రార్థన దేవుడు వింటాడా? ప్రార్థన గొప్పదా, సమాధానం గొప్పదా? ప్రార్థన గొప్పదా, సమాధానం గొప్పదా? పెద్దగా చెప్పాలి, కొంచెం పెద్దగా. ఇవాళ రేపు విచిత్రం తెలుసా? విచిత్రం. ఈ సెల్ ఫోన్ వ్యవస్థ వచ్చిన తర్వాత గమనించండి, భార్యాభర్తలు మాట్లాడుకోవట్లేదంట, మెసేజ్లు పెట్టుకుంటారంట. మీకు ఎక్కడో కనెక్ట్ అయినట్టుంది. మెసేజ్, మనోడు మెసేజ్ పెడతాడట, ఏమని? నాకు టీ పెట్టివు, అర్జెంటుగా టీ పెట్టివు అని అంటదట, అని మెసేజ్ పెడతాడట. ఆ తల్లి టీ పెట్టుకొని వచ్చి ఆ తలుపు ఎదురుగా పెట్టి మెసేజ్ పెట్టిద్దట, టీ పెట్టి 5 నిమిషాలు అవుతుంది. ఏమి సంసారాలరా తల్లి. మీకు తెలుసా, భర్తతో సమాధాన పడకుండా ఆ రాత్రి నువ్వు పడకల మీదకి వెళ్తే దురాత్మని ఇంటిలోకి వస్తాడు. ఇంటి వారితో సమాధాన పడకుండా ఆ రాత్రి మీరు నిద్రకు విశ్రమిస్తే వాక్యం చెప్తుంది, సూర్యుడు అస్తమించే లోపే ఆ వ్యక్తితో నువ్వు సమాధాన పడాలి. సమాధాన పడకుండా 4 రోజులు 5 రోజులు బంధులు రాస్తారోకోలు మొఖం ఎంత పెట్టుకొని పలకనంటే పలకను. గమనించండి, 3-4 రోజుల తర్వాత పలకకుండా ఉంటారా? ఆ తర్వాత పలుక్కునేదే కదా సుమన్. ఎందుకు గొడవ? ఆ తర్వాత పలుక్కోవలసిందే కదా. వినండి అయ్యా, నీ అత్తమామలతో నీకు సమాధానం ఉందో లేదో ఒకసారి చూడు. ఓ తల్లి చెప్తుంది, వాళ్ళ అమ్మా నాన్నోళ్ళు ఫోన్ చేస్తే చాలన్న గంటలు మాట్లాడతాడు. మా అమ్మోళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేసి మీ ఆయనకి ఇవే ఫోను అంటే, ఏమండి మా అమ్మోళ్ళు అంట మాట్లాడండి అని అంటే, బాత్రూంలో ఉన్నానని చెప్పు. అట్లా 50 సార్లు చెప్పిందట. ఎవరు అని అన్నాడట. అత్తగారు అందట, బాబు నీకు అతి మలమూత్ర జబ్బున్నట్టుంది, నాకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నాడు, నేను హాస్పిటల్లో జాయిన్ చేస్తాను రాయ్యా. వినండి, 24 గంటలు మీ అమ్మోళ్ళతో ఉంటావుగా, భార్య తరపులతో మాట్లాడకపోతే నువ్వే మనిషి? ఏమా, మీరు ఉపవాస ప్రార్థనకు వస్తున్నారు, 21 రోజు ప్రార్థనకు వస్తున్నారు. నీ అత్తతోనే నీకు సమాధానం లేకపోతే, నీ కోడలతోనే నీకు సమాధానం లేకపోతే, సమాధానం లేకుండా మనం ప్రార్థన చేసి ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా? నీ దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా కార్యాలు చేసే దేవుడు. దేవుడు అలా కార్యాలు చేయనట్లుగా నీ ధూపవేదిక చుట్టూత నంబర్ 1 సత్శీలత అనే బంగారు జవ. 2వది నోరు తెరవాలి, సదుద్దేశం అనే బంగారు జవ. 3వది సమాధానం అనే బంగారు జవ. ఆఖరి బంగారు జవ సాత్వికం. చెప్పండి, ప్రార్థించే ప్రార్థన పరుడు ఎప్పుడు సాత్వికుడుగా ప్రార్థించాలి. నేల మట్టుకు తగ్గించుకొని ప్రార్థించాలి. ఆ సాత్వికమైన ప్రార్థన ఎలా ఉంటుందో బైబిల్ అర్థం చెప్తుంది. పరిసయ్యుడు మందిరానికి వచ్చాడు. వాడు తన గొప్పతనాన్ని చెప్తున్నాడు. ఏమని? నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటా, 3 రోజులు ఉపవాసం ఉంటా, నా రాబడిలో 10వ భాగం ఇస్తా. అదిగో వాడు శంకర్ ఉన్నాడే, ఆ టైప్ కాదు నాదే, నా టైపే వేరు, అసలు నా లైఫే వేరు అని శంకర్తో పోల్చుకొని తాను చాలా గొప్పనని మాట్లాడుకున్నాడు. ఆ తర్వాత శంకర్ వచ్చాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవాలయంలోనికి వెళ్ళటానికి ధైర్యం చాలక, దేవుని వైపు తలెత్తడానికి ధైర్యం చాలక, బైబిల్లో రాసి ఉంటుంది,
పాపినైన నన్ను కరుణించని రొమ్ము కొట్టుకుంటూ దేవుని దగ్గర ఏడ్చాడు. వచ్చేటప్పుడు సొంకరిగా వచ్చాడు, తిరిగి వెళ్ళేటప్పుడు నీతిమంతుడిగా తీర్చబడి దేవుని ఇంటిలో నుంచి వెళ్ళాడు. చప్పట్లు కొట్టిన చెల్లి, నా వైపు చూడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత వచ్చిన స్థితిలోనే నువ్వు వెళ్ళకూడదు. దేవుని యొద్ద నుండి ఏదో ఒకటి పొందుకొని నువ్వు వెళ్ళాలి. ఏదో ఒకటి పొందుకొని వెళ్ళాలి. ఒట్టి చేతులతో నువ్వు వెళ్ళకూడదు. అయ్యా, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత రిక్తహస్తాలతో నువ్వు వెళ్ళిపోకూడదు. ఒకవేళ వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చినా తిరిగి వెళ్ళేటప్పుడు నా దేవుని దగ్గర నువ్వు ఏదో ఒకటి పొందుకొని వెళ్ళుదువుగాక. దేవుని ప్రతినిధిగా నా చెయ్యెత్తి దీవిస్తున్నాను. ఏ కొరతతో ఈరోజు ప్రార్థనకు వచ్చావో, ఏ కొదువుతో ఈరోజు ప్రార్థనకు వచ్చావో, నీ లోయలు పోడ్చబడునుగాక. నీ గరుకు మార్గాలు వంకరగునుగా, నీ వంకర మార్గాలు తిన్ననివ్వగునుగాక, నీ గరుకు మార్గాలు నున్ననివ్వగునుగాక. ప్రతి పర్వతాన్ని దేవుడు చదును చేయునుగాక. నీ లోయలు పోడ్చబడాలంటే మీరు నేను చేయాల్సింది ఒక్కటే. ఏ స్థితిలో వచ్చామో ఆ స్థితి దేవుని దగ్గర ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకోవాలి. ఆ పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎప్పుడు మనుషులతో పోల్చుకోకు, దేవునితో పోల్చుకో. పరిసయ్యుడు ఎవరితో పోల్చుకున్నాడు? పరిసయ్యుడు ఎవరితో పోల్చుకున్నాడు తన భక్తిని? కొంచెం గట్టిగా. పరిసయ్యుడు ఎవరితో పోల్చుకున్నాడు? వినపల్లా. సుంకరితో పోల్చుకున్నాడు. నేనంట, ఎప్పుడు మనుషులతో పోల్చుకోకు, దేవునితో నువ్వు పోల్చుకో. నీ భక్తిని దేవుని ఎదుట పెట్టు, నీ పవిత్రతను దేవుని ఎదుట పెట్టు. నీ నీతియుక్తమైన జీవితం, నేను చాలా నీతి కలిగిన వాడిని అని అనుకుంటున్నావు కదా, మా ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ అని అనుకుంటున్నావు కదా, మా కుటుంబం చాలా భక్తి కలిగిన కుటుంబం అనుకుంటున్నావు కదా, మంచిదే. నేను భక్తి కలిగిన కుటుంబాలు కాదు అని అంటలేదు. అయితే నీ నీతిని దేవుని దగ్గర పెట్టు. వాక్యంలో ఏమని రాస్తుందో తెలుసా? మనుషుని యొక్క నీతి క్రియ దేవుని ఎదుట మురికి గొడ్డ. నేనంటా సార్, నీతి క్రియ మురికి గొడ్డ అయితే మరి నీతి లేని క్రియ? మనలో అన్ని నీతి క్రియలే ఉన్నాయా? నీతి క్రియలు ఉన్నాయి అనేది ఎంత వాస్తవమో, నీతి మాలిన క్రియలు ఉన్నాయి అనేది కూడా అంతే వాస్తవమే కదా. నీ నీతి క్రియ దేవుని ఎదుట మురికి గుడ్డ అయితే నీతి లేని జీవితం, అసహ్యంగా దేవునికి నువ్వు కనపడతావు, అపవిత్రంగా దేవునికి కనపడతావు. అప్పుడేం చేయాలి? మనుషులతో పోల్చుకోకు, నా వైపు చూడాలి. హల్లెలూయ. ఎవరితో పోల్చుకోకూడదు? చిన్నోడు నువ్వు ఇట్రారా, నువ్వే ఇట్రా. ఈయన పక్కన పెట్టుకున్నాను అనుకో, నేనేమనుకుంటాను తెలుసా? జెర్మీ అన్న 6 feet. ఎవరిని పక్కన పెట్టుకున్నప్పుడు తలకాయ తెచ్చు. ఈ చిన్నపిల్లోడు పక్కన నిలబెడితే మనది 6 feet. మన హైట్ మామూలు హైట్ కాదు. అదే మన రాజశేఖరయ్య గారు గొలియాత్ అని పేరు పెట్టాడు ఒకడికి. అదిగా మనోడు పక్కన నిలబడితే మురికి గుడ్డ. చీకట్లో నల్లటి బట్టలు వేసుకున్నా నీకేమనిపించదు. ప్రకాశమానమైన వెలుతురులో తెల్లటి బట్ట మీద చిన్న మచ్చ కనపడ్డా వెలుగై ఉన్న దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు, నీ రోత బ్రతుకు నీకు ఇట్టే అద్దం పట్టి కనపడుతున్నప్పుడు, నీ అపవిత్రత నిమిత్తం దేవుని సన్నిధిలో సాత్వికమైన మనసుతో ప్రార్థన చేస్తే, బైబిల్లో ఒక రాజు ఉన్నాడు చూడండి ఒకసారి, అది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 34వ అధ్యాయం 27వ వచనం నాతో కలిసి. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను
నీవు వినినప్పుడు నా సన్నిధిన నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిన కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను అంగీకరించి తిని నీ పితరుల యొద్దకు చేర్చుదును. నెమ్మది గలవాడవై సమాధికి చేర్చబడుదువు. అపాయమును నీ కన్నులారా చూడవు. ఒకసారి నా వైపు చూడండి, ముగిస్తున్నా. ఒక రాజుతో దేవుడు అంటాడు, నీ ప్రార్థన నేను అంగీకరించి తిని. ఆమేన్. మరొకసారి, నీ ప్రార్థన, నీ మనవి నేను ఆలకించి తిని. అమ్మా, 21 దినాల ఉపవాస ప్రార్థనలో నువ్వు దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో నీ మనవిని దేవుడు అంగీకరించునుగాక. నీ ప్రార్థన దేవుడు అంగీకరించునుగాక. నువ్వు అడిగిన దానికంటే దేవుడు అత్యధికమైన కార్యాలు తన మహిమ కొరకు చేయునుగాక. అయితే ఇతని ప్రార్థన దేవుడు ఆలకించడానికి కారణం ఏంటంటే, దేవుని మాట విన్నప్పుడు ఏం చేస్తున్నాడు? బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడు. బట్టలు చింపుకొని కన్నీళ్లు గారుస్తున్నాడు. తమ్ముడు, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు వాక్యం ద్వారా నీ తప్పేంటో చెప్తాడు. వినండి, నీ తప్పేంటో చెప్తాడు. ఇదిగో తమ్ముడు, అక్రమ సంబంధంలో బ్రతుకుతున్నావు, జాగ్రత్త. క్రమం తప్పిన బంధాల్లో చిక్కుకున్నావు, జాగ్రత్త. భార్యను మోసం చేసేవాడిగా నువ్వు జీవిస్తున్నావు, జాగ్రత్త. భర్తను మోసం చేసే వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావు, జాగ్రత్త. తల్లిదండ్రుల కళ్ళు కప్పి వక్ర మార్గంలోకి వెళ్ళిపోతున్నావు, జాగ్రత్త. వాళ్ళకి తెలిసి, రే ఏంట్రా నా ఇష్టం. ఆ తల్లిదండ్రులు ఏమీ చేయలేక అచేతన స్థితిలో కుటుంబ గుట్టు బయట పెట్టలేక చచ్చిన పేరులాగా మౌనంగా ఉన్నారేమో. విను, తల్లిదండ్రులు మౌనంగా ఉన్నారేమో. భర్త చేతగాని వాడే మౌనంగా ఉన్నాడేమో. భార్యకు దిక్కు లేక నువ్వు చేసే దురాఘాతాన్ని చూసి ఏమీ చేయలేక నిశ్శబ్దంగా ఉన్నాయేమో. ఆ తల్లి ఏమీ చేయలేక మౌనం అయిపోయిందేమో. ఆ తల్లి మౌనంగా ఉంటుందేమో. నా దేవుడు మౌనంగా ఉండడు, జాగ్రత్త. నేను ప్రకటించే నా దేవుడు మౌనంగా ఉండడు, జాగ్రత్త. ఒకవేళ నువ్వు చేసే పనిని బట్టి భర్తే మౌనం అయిపోయాడేమో, చేతగానోడు అయిపోయాడేమో. తల్లిదండ్రులే ఏం చేయలేక చేతులెత్తి మౌనం అయిపోయారేమో. విను, పాపాన్ని సహించలేని దేవుడు, అపవిత్రతను సహించలేని దేవుడు, దుర్నీతి సంబంధమైన కార్యక్రమాలు సహించలేని దేవుడు. నీ మీద దేవుడు తన ఉగ్రత కొమ్మరించక మునిపే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, మారు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మారు. ఆ మాట అనటంతో రాజు ఏం చేశాడో తెలుసా? రొమ్ము కొట్టుకుంటూ దేవుని దగ్గర ఏడ్చాడు. సార్, అట్లాగని రాజు తప్పు చేయలేదు. ఇక్కడ దేశం తప్పు చేస్తే దేశపు స్థానంలో తాను నిలబడి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉంటే అప్పుడు అంటాడు, నా మాట విని నా సన్నిధిలో నువ్వు కన్నీళ్లు రాల్చితివి కనుక. ఆమేన్. ఎప్పుడు కన్నీళ్ళు రాల్చాడు ఒకసారి చెప్పండి, కొంచెం గట్టిగా. ఎవరు మాట విని? కొంచెం గట్టిగా. ఒక మాట అడుగుతా, తల్లి, ఎప్పుడైనా ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు దేవుడు వాక్యం ద్వారా నీ తప్పు తెలియచేసినప్పుడు దేవుని దగ్గర ఏడ్చిన జ్ఞాపకం నీకుందా? నేను ఈ స్థితిలో ఉన్నా యేసయ్యా, అది నన్ను గూర్చే, అది నా బ్రతికే, ఆ రోత బ్రతుకు నాలోనే ఉంది. ఏడ్చిన జ్ఞాపకం ఉందో లేదో ఒకసారి ఆలోచించండి. మీరున్నారు, మీరు ఎప్పుడు బాగా ఏడుస్తారో చెప్పంటారా? ఎప్పుడు బాగా ఏడుస్తారంటే, వాక్యం విన్నప్పుడు ఏడ్చేవాళ్ళు ఉన్నారు, నేను లేరన్నా మీ భక్తిని కించపరచను. ఎప్పుడు బాగా ఏడుస్తారంటే, ప్రొద్దున్నే భర్త డ్యూటీకి వెళ్ళేటప్పుడు పెట్టమని 2 దెబ్బలు కొట్టి వెళ్తాడు చూసారా? ఇక అప్పుడు ప్రార్థన గదిలో మోకరిస్తే ట్యాప్ ఓపెన్ చేసినప్పుడు నీళ్ళు బడబడబడబడ కడతాయి కదా. భర్త కొట్టినప్పుడు కాదు ఆడవలసింది, ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు కాదు ఆడవలసింది, కోరుకున్న మార్క్స్ రానప్పుడు కాదు ఆడవలసింది, ఎగ్జామ్లో క్వాలిఫై కాలేదని కాదు ఆడవలసింది, అనుకున్న ఉద్యోగం రాలేదని కాదు ఆడవలసింది, ఆరోగ్యం బాగాలేదని కాదు, ఆర్థిక స్థితిగతులు బాగాలేదని కాదు. క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో ఏడవలసింది తన పాపము నిమిత్తమై ఏడ్చేవాడై ఉండాలి, తన అపవిత్రత నిమిత్తమై ఏడ్చేవాడై ఉండాలి, వాక్యం విన్నప్పుడు ఏడ్చేవాడై ఉండాలి. ఏడ్చాడు. ఏడ్పు విని అంటాడు, యోషియా 3 వాగ్దానాలు నీకు ఇస్తున్నా. నంబర్ 1, నీ బ్రతుకు దినములలో ఏ అపాయాన్ని నీవు చూడవు. 2వది, నువ్వు బ్రతికిన కాలమంతా నెమ్మదిగా బ్రతుకుతావు. 3వది, నువ్వు చనిపోయిన తర్వాత పితరులున్న పరలోక రాజ్యానికి నువ్వు చేర్చబడతావు. ఇంతకు మించిన ఆశీర్వాదం ఏముంది?
నా చేతులెత్తి దీవిస్తున్నా. ఈ 3 దీవెనలు నీకు, నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లల తల మీద నా దేవుడు కుమ్మరించునుగాక, నా దేవుడు కుమ్మరించునుగాక. అలా దేవుడు చేయాలంటే చెప్పండి, మన ప్రార్థనా ధూపం చుట్టూతో ఏం వేసుకోవాలి? థామస్ తమ్ముడు నిజామాబాదు, ఇంకా నువ్వు నిజామాబాద్లో ఉన్నావే, మీరు చూడండి, చుట్టూతో ఏం వేసుకోవాలి? బంగారు జవ. మొదటి బంగారు జవ సత్శీలత, నోరు తెరవండి. రెండవ బంగారు జవ సదుద్దేశం. మూడవ బంగారు జవ, నాలుగవది సాత్వికం. ఈ 4 అనుభవాలు ఆభరణాలుగా ధరించుదాం. మీరు భూమి మీద బ్రతికిన దినాల్లో మీ కళ్ళతో మీరు అపాయం చూడకుందురుగాక. బ్రతికిన కాలం అంతా నెమ్మదిగా జీవించే జీవితాన్ని నా దేవుడు వరంగా మీకు అనుగ్రహించునుగాక.